ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసొచ్చే సాయాన్ని 2.39 లక్షలుగా నిర్ణయించింది. ఉపాధ్యాయులకు ఉచితంగా ఏఐ టీచింగ్ కిట్స్ అందించేందుకు ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కృష్ణానదీ తీరంలోని ఎకరా స్థలంలో అమరావతి మెరీనా అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 20కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఇచ్చే సాయాన్ని 2.39 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో కేంద్రం వాటా 95,400, రాష్ట్రం వాటా 63,600, జీరామ్జీ పథకం కింద 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 ఉంటుంది. దీనికి అదనంగా డ్వాక్రా సంఘాల సభ్యులకిచ్చే రుణంపై వడ్డీని ప్రభుత్వమే రాయితీగా చెల్లించనుంది. ఈ పథకం అమలుకు 4,279.33 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు గాను అమరావతి కేంద్రంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటి కోసం మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ను రూపొందించడానికి, ఎన్వీడియాతో అవగాహన ఒప్పందాన్ని సవరించడానికి, విద్యార్థుల విద్యా అవసరాల కోసం ఏఐ హార్డ్వేర్ సేకరణ చేయడానికి అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఎన్వీడియా నుంచి ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్ అందించడానికి, ఏఐ శిక్షణా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఇతర మద్దతు అందించడానికి అనుమతిచ్చింది. ఈ సంస్థకు వచ్చే లాభాల్ని తిరిగి ఏఐ అభివృద్ధి, పరిశోధనల కోసమే వినియోగిస్తారు. తిరుపతిలోని ఐఐడిటి క్యాంపస్లో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. బూట్ విధానంలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు మూలధన వ్యయాన్ని సాస్కీ పథకం కింద సమకూర్చనున్నారు. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్ కు కేంద్ర బిందువుగా ఉండి వివిధ శాఖలు 500కు పైగా కీలక అప్లికేషన్లు, పౌర సేవల్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం అమరావతిలో ఉన్న ప్రధాన డేటా సెంటర్ కు పూర్తిస్థాయి డిఆర్ సదుపాయం లేకపోవడం వల్ల ప్రకృతి విపత్తులు, సైబర్ దాడులు లేదా అత్యవసర పరిస్థితుల్లో నిరంతర సేవలు అందకపోవడం వంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీన్ని భర్తీ చేసేందుకు డిజాస్టర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానదీ తీరంలోని ఎకరా స్థలంలో అమరావతి మెరీనా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీన్ని 33 ఏళ్లు లీజు ప్రాతిపదికన పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. నదీ తీర ప్రాంతంలో ఆధునిక మెరీనా సౌకర్యాలు, వినోద, ప్రజా వసతులు అభివృద్ధి చేస్తారు. ప్రైవేట్ డెవలపర్ లేదా ఆపరేటర్ ఎంపిక కోసం టెండర్లు పిలిచేందుకు అనుమతిచ్చింది. పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర పంచాయతీరాజ్ బిల్లు 2026 ముసాయిదాకు సమ్మతి తెలిపింది. ఈ సవరణలో భాగంగా 1994 నాటి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసి ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు ప్రస్తుత జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్ని కూడా అర్హతా తేదీలుగా గుర్తించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ అనుసంధానం కోసం డిపిఆర్ తయారీ, ఇతర సాంకేతికాంశాల అధ్యయనం, సర్వేలు, ఇతర కార్యక్రమాల కోసం 14.37 కోట్లు కేటాయిస్తూ జలవనరుల శాఖ గతంలో తీసుకున్న నిర్ణయాల్ని రాష్ట్ర మంత్రివర్గం రాటిఫై చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎసైన్డ్ భూముల బిల్లు 2026 ముసాయిదా బిల్లుకు ఆమోదం వేసింది. ఈ బిల్లు ద్వారా 1977 నాటి చట్టంలోని 2-3 విభాగాల్లోని పలు ఉప విభాగాలకు సవరణలు చేశారు. 2025 నాటి ఆర్డినెన్స్ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలు సవరణ బిల్లు 2026కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. అగ్నిమాపక విభాగం ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ఉద్దేశించిన అగ్నిమాపక సేవల చట్టం 1999లో సవరణలకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు సైతం సమ్మతి తెలిపింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలోని 18.57 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర సేవా సమితికి బదిలీ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి ఉన్న ప్రస్తుత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాన్ని సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రీఫైనాన్స్ చేయడానికి సమ్మతి తెలిపింది. ఇందులో భాగంగా పీఎఫ్సీ రుణాన్ని ముందుగానే ముగించి 3,938.10 కోట్ల రుణానికి సంబంధించి ఎస్ఎంఎఫ్సీఎల్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. దీనివల్ల ప్రభుత్వంపై వడ్డీ భారం తగ్గనుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ కు కేటాయించిన 3.84 ఎకరాల్లో సిబ్బంది కార్యాలయ భవనం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణానికి ఉపయోగించుకునే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. గతంలో ఈ స్థలాన్ని కేవలం కార్యాలయ నిర్మాణానికి కేటాయించారు. ఇప్పుడు దాంతోపాటు సిబ్బందికి
నివాస గృహాలు కూడా నిర్మించుకోవడానికి కేబినెట్ అనుమతిచ్చింది.